హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ పల్లీ చిక్కీ. ఫస్ట్ టైం చేస్తున్నా సరే రెసిపీ పాడవకుండా ఉండాలంటే ఒకసారి నేను చూపిస్తున్న ఈ గ్లాస్ కొలతలతో ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుందండి. కరకరలాడుతూ అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్లే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒకసారి వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. చూడండి, ఒక చిక్కీ నేను మీకు విరిపి కూడా చూపిస్తాను. కరకరలాడుతూ ఏ విధంగా వచ్చింది అనేది మీకు అర్థమవుతుందండి. ఇది మీకు 2-3 వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా పల్లీ చిక్కీని సింపుల్గా గ్లాస్ కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 1/2 kg పల్లీలు తీసుకున్నానండి. ఇవి ఇలాగా ఒక 2 గ్లాసుల పల్లీల వరకు అయితే వచ్చినాయండి. మనకు ఇంట్లో మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ నిండుగా తీసుకోండి. ఒక 2 గ్లాసులు సుమారుగా ఒక 1/2 kg పల్లీలు అయితే ఉన్నాయి. చూడండి, ఇలాగా పైనుంచి కిందకి ఒకటే సైజు ఉండే విధంగా చూసుకోండి. గ్లాస్ అనేది, గ్లాస్ కాకపోతే గిన్నె అయినా ఏదో ఒకటి మీకు ఏది అందుబాటులో ఉండే దానితోటి కొలత కింద అయితే ఒకటి పెట్టేసుకోండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గింజ కూడా లోపలి వరకు కూడా బాగా వేగేంత వరకు చక్కగా వేయించేసుకోండి. ఇవి బాగా వేగితే మీకు పొట్టు అనేది లైట్గా సపరేట్ అవుతూ ఉంటుందండి. చూడండి, ఇలా కలర్ కూడా మారినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలని వెడల్పుగా ఉండే ఒక పళ్ళెంలోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోండి. ఈ పల్లీలు బాగా చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా సపరేట్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పాకం పట్టుకుందామండి. పాకం పట్టుకోవడానికి ఇలాగా అడుగు మందంగా ఉండే అల్యూమినియం గిన్నె కానీ, లేదంటే మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది నాన్ స్టిక్ది కానీ పెట్టేసుకోండి. అందులోకి 1.25 వరకు బెల్లం తురుము వేసుకోండి. చూడండి, మనము ఏ గ్లాస్తో తీసుకున్నాం పల్లీలు సేమ్ అదే గ్లాస్తో బెల్లం కూడా కొలుచుకోండి. ఇది సుమారుగా ఒక 350 గ్రాముల వరకు అయితే బెల్లం ఉంటుందండి. 1/2 kg పల్లీలకి 350 గ్రాములు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోండి. జస్ట్ ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళు వేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేసుకుంటే పాకం మనకి రావడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. ఈ బెల్లం మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ బెల్లం కరిగించేసుకోండి. ఇలా గరిటెతోటి మ్యాష్ చేసుకుంటే చక్కగా బెల్లం అనేది సాఫ్ట్గా అయిపోతుంది కదా, ఊరికనే కరిగిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి టీ ఫిల్టర్ తోటి ఈ బెల్లం సిరప్ని చక్కగా ఫిల్టర్ చేసుకోండి. మనకి బెల్లంలో ఇసుక ఇలాంటివి డస్ట్ అనేది ఉంటుందండి. సో కంపల్సరీగా ఒకసారి అయితే ఇలాగా పాకాన్ని అయితే ఒక్కసారి ఫిల్టర్ చేసేసుకోండి. అలాగే స్టవ్ మీద పెట్టుకున్న ఈ గిన్నెని కూడా ఒక్కసారి నీళ్ళతోటి కడిగేసేసుకోండి. కడిగేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఆ గిన్నెలోకి ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. పాకం తయారవుతూ ఉంటుంది. ఈలోపు మరొక స్టీల్ ప్లేట్ ఒకటి తీసుకోండి. మీ దగ్గర ఈ ట్రేస్ ఉంటే ట్రే కానీ ఏదైనా తీసుకోండి. ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని కొంచెం ఈ విధంగా అడుగు కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి, అంచుల వెంట అడుగు భాగానికి. అలాగే ఒక చిన్న గిన్నె తీసుకోండి. అడుగు కొంచెం ఫ్లాట్గా ఉండే గిన్నెకి కూడా నెయ్యి రాసేసుకొని పక్కన పెట్టేసేయండి. చూడండి, మనకి స్లోగా బెల్లం పాకం అనేది చిక్కపడుతూ ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం చేసుకునేటప్పుడైతే కంపల్సరీగా మధ్య మధ్యలో పాకాన్ని ఒక 3-4 సార్లు అయినా చెక్ చేసుకుంటూ ఉండండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇలాగ కొంచెం నీళ్ళలోకి బెల్లం పాకాన్ని వేసుకుంటే చూడండి మీకు అర్థమవుతుంది కదా. ఇలా వేళ్ళతో పట్టుకుంటే రావట్లేదు, చూడండి అడుగు పట్టేసింది కదా. సో ఇంకా పాకం అనేది ఇంకా రాలేదండి. సో మరి కొంచెం సేపు ఉడికించుకోండి. పాకాన్ని కూడా మీరు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం మనకి పాకం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసము ఒక 4-5 యాలకుల పొడిని దంచి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి యాలకుల పొడి 2 కూడా ఆప్షనలేనండి, కంపల్సరీగా వేయాలని లేదు. వేస్తే మనకి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే నెయ్యి వేసుకోవడం వల్ల కొంచెం మనకి షైనింగ్గా ఉంటుంది. చిక్కీ అనేది కొంచెం మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనకి చిక్కబడుతూ ఉంది కదా పాకము. ఇప్పుడు మరొకసారి చూపిస్తాను. చూడండి, ఇలా కొంచెం పాకాన్ని ఇలాగా కొంచెం నీళ్ళల్లో వేసుకోండి. ఇమీడియట్గా పట్టుకోవద్దండి, కొంచెం ఆగి పట్టుకోండి. అంటే ఒక 10 సెకండ్లు అలాగా వెయిట్ చేసి పట్టుకోండి. ఇప్పుడు చూడండి, పాకం చక్కగా మనకి ఈజీగా వచ్చేసింది కదా. గట్టిగా ఉంటుంది పట్టుకుంటే కూడా. అలాగే ఈ పాకం ముక్కని మనము ఇలా అడుగు
గిన్నె అడుగు భాగానికి వేసి కొడుతూ ఉంటే కనుక కొంచెం సౌండ్ అనేది వస్తుంది. చూడండి కొంచెం హార్డ్గా ఉంది కదా, సో పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లు. ఇలా ఒక్కసారి కలిపేసేసుకొని ఇప్పుడు ముందుగానే మనము పొట్టు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ పల్లీలు మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఈ పల్లీలు ఈ పాకంలోకి వేసిన తర్వాత ఇమీడియట్గా మనం కొంచెం ఫాస్ట్గా ఇలాగ గరిటెతోటి బాగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి పాకం మొత్తం కూడా ఈవెన్గా మనకి పప్పులకి చక్కగా పట్టే విధంగా గరిటెతోటి బాగా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఈ పాకం మొత్తాన్ని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకోండి. వేసేసి అడుగు భాగానికి నెయ్యి రాసుకున్నాం కదండి, చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు మధ్య మధ్యలో అంటుకుంటుంటే కనుక అడుగుకి కొంచెం నెయ్యి రాసేసుకోండి గిన్నె అడుగు భాగానికి. ఇప్పుడు కొంచెం అది వేడిగా ఉన్నప్పుడే ఇలాగ నైఫ్ తీసుకొని నైఫ్ కూడా కొంచెం నెయ్యి రాసేసుకొని ఇలాగ కట్ చేసేసుకోండి. మీకు ఏ సైజులో కావాలో చిక్కి ఆ సైజులో చక్కగా ఇలా కట్ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయండి పీసెస్. కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలండి చిక్కీని. కంప్లీట్గా చల్లారిన తర్వాత చూడండి మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ప్లేట్కి నెయ్యి రాసుకున్నాం కదా, అస్సలు అంటుకోదు. ఒక్కసారి ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.